నీ ముఖం చేసుకో బాబాయ్, నీ ముఖం ముఖం ఎన్విరాన్మెంట్ అనేది ఇట్లా కొంచెం ఇట్లా వీడియో తీసేసుకోవాలి తెలుసా. ఇట్లా సన్లైట్కు ఇట్లా థమ్స్ అప్ తాగుతూ ఎంజాయ్ చేయాలి. ఎన్విరాన్మెంట్ అనేది మా బాబాయ్ ఇట్లా యూజ్ చేసుకుంటాడు. సన్ లైట్ కి ఇట్లా సన్ లైట్ నేచర్ నేచర్ అనేది నేచర్ 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 అనేది ఇట్లా వాడుకుంటాం కదా. ఇట్లా వాడుకుంటారు. ఖచ్చితంగా చూడండి మా బాబాయ్ నేచర్ అనేది వాడుకుంటాడు. సన్లైట్ ఉందో చూపెట్టు కదా. సన్ లైట్ అంటే చూడండి, తొక్కల సన్ లైట్ ని, ఇది ఎన్విరాన్మెంట్, ఇది నేచర్. చూడండి మంచిగా చూసుకోండి. ఇదైతే మా బాబాయ్ ఎన్విరాన్మెంట్, మా బాబాయ్ది. ఇక్కడనైతే మేము కరీంనగర్ డ్యామ్కి వచ్చాము అనమాట. దుబాయ్ డ్యామ్ దుబాయ్ డ్యామ్ ఇది. థమ్స్అప్ తాగుకుంటూ నేచర్ ఎంజాయ్ చేయాలి. అవును ఇట్లా, అవును ఇట్లా. ఇటు చూడు, ఇటు చూసి చెప్పు. ఏం చెప్పి ఎన్నిసార్లు చెప్తాను. ఏం చెప్పు. నేచర్ అంటే ప్రకృతి. అది చూడు, పక్షులు చూడు, పక్షులు ఏడ కనిపిస్తానే నీకు ఒక్క పక్షికి కనబడతాయి. పక్షి జూమ్ కొట్టు, ఇదే ఏ కనిపిస్తానే. జూమ్ చేయి, చేసిన కనబడుతుంది అలా కెమెరాలో. చూడండి చూడండి ఎంత మంచిగా పక్షులు అయితే. పక్షులు ఎంత మంచిగా ఎగురుతుందో పక్షి. పక్షి అక్కడెక్కడున్నా ఎగురిన పక్షిని మా బాబాయ్ అడే చూపిమంటుండు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి ఎంత మంచిగా ఎగురుతుందో. నాకు చూపెట్టు, ఇట్లా నీకేమో కెమెరా చూపెట్టు. అటు అటు పెట్టు కెమెరా. అక్కడ చూడండి, అక్కడ జూమ్ కొట్టు. అలా చేపలు పడతారు. నీకేమో ఏడ పడుతున్నా నాకే కనిపించలేదు. అలా చేప పడతాను. గిడి చూడు, గీడ చేపలు పడతాను. ఆడది కనిపిస్తుంది. కనిపిస్తుందా కెమెరాలా? ఇంకొంచెం జూమ్ చేయ, బాగా జూమ్ అవుతుంది. తెలుసు 15x దాకా అవుతుంది. లాస్ట్ స్టేజ్ కి తీసుకొచ్చి చూపిస్తున్నా. కనబడుతుందా కెమెరా చూపెడతాను కానీ ఎంత మంచిగా కనిపిస్తుందో కదా. జూమ్ అవుట్ జూమ్ కొట్టిన జూమ్ అవుట్ ఏ మళ్ళా. ఇగో చూడండి ఎంత మంచిగా ముందు కొయ్యి కూడా చూపిస్తున్నా. ఆడ చేపలు పడతారట, మా బాబాయ్కి ఇస్తారట ఫ్రెండ్స్. మళ్ళా అక్కడ పక్షులు, ఎంజాయ్ చేసుకోండి. అక్కడ చేపలు, అగో అక్కడ చేపలు కనిపిస్తున్నాయా? అక్కడ చేపలు ఎంజాయ్ చేసుకోండి, ఎన్విరాన్మెంట్ కాపాడండి. ఇక్కడ చేపలు అయితే కనిపిస్తున్నాయి. ఆ చేపలు కాదు, కనిపిస్తున్నాయి చేపలు. జూమ్ అవుట్ చేయి. ఇక్కడ చూడు బాబాయ్ కళ్ళకు. చూడండి అక్కడ ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. కనిపిస్తలే వాడు కళ్ళకు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అక్కడ ఇంకెంత వేయాలి? 9x కి వేసిన. అంటే తక్కువ ఎక్కువ కాదు, నార్మల్ చేయి. 0.5 కొట్టు. ఎందుకు వద్దు, ఎందుకు 0.5 కొట్టు. ఇదే నాకి బాయ్ బాయ్ 25. ఏంటి బాయ్ బాయ్ 25? అవునా, నిజం. 25 బాగా చెప్తానా? ఓకే 25 వెళ్ళిపోతుంది కదా. ఈరోజు 7th డేట్ గంతే. ఓకే 26 వస్తే 27 వస్తుంది, 30 కూడా వస్తుంది. అక్కడికి 2000 27 వస్తుంది, 28 వస్తుంది, 26 తర్వాత 29 30 వస్తుంది. ఇక మళ్ళా లాస్ట్ కు 3000 వస్తుంది, 3001 3002. పడుకుంటాం. నేనా? నేను 2001. అదే ఇప్పుడు 2000 అంటే 24 అంటే 25 26. ఇప్పుడు నాకు 26 ఉన్నాయి. ఏం చేద్దాం, ఏం చేయలేం. ఇంకా అయితే పెళ్ళి అయితే చేసుకో.
నేను నువ్వు పెళ్లి చేసుకుంటానన్నా నేను ఇంటికాడ ఉండొచ్చు కదా స్కూల్లో ఒక వారం ఉంటా. స్కూల్ డుమ్మా కోసం నేను పెళ్లి చేసుకోవాలా? ఆబ్వియస్లీ నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, ఇక అది కథ వేరుంటుంది. పెళ్లి తర్వాత లైఫ్ వేరే ఉంటుంది, పెళ్ళికి ముందు లైఫ్ వేరే ఉంటుంది తెలుసా? ఎందుకు? ఎందుకంటే అది బాధ్యతలు అన్నీ మీద. అరే నిజం జోక్ కాదు. బాధ్యతల మీద పట్టు ఇక పైసలు పోతాయి, ఎంజాయ్ ఉండదు లైఫ్లో, మళ్ళీ నన్ను బయటకు తీసుకోపోతావో తీసుకో. హ్యాపీనెస్ ఉండదు, ఎవరం కలిసి ఉండదు. దాన్నే పెళ్ళి అంటారు. ఎందుకంటే దాన్నే పెళ్ళి అంటారు. మరి ఇప్పుడు మనం కలిసి ఉంటాం. ఇంత ఫ్రీగా ఉండవు అన్నట్టు. ఇప్పుడు నేను ఎంత ఫ్రీగా ఉన్నా, ఎటంటే అటు వాడతారు. తాత అటు పోమంటాడు, ఇటు పోమంటాడు, అటు. కానీ పెళ్లి తాత అటు ఉండదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు ఒకటి. ఆమె పోకనేది కానీ అంతే. అంతే లైఫ్ అంతే. బాబాయ్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తానే కదా, ఉమ్. నేను ఏ సింబల్ తీసుకోవాలి స్కూల్లో? నువ్వా? బుక్ సింబల్ తీసుకోవాలా? అని మీ స్కూల్లో ఎలక్షన్స్ ఉంటాయి మీకు ఇప్పుడు? టీచర్స్ చెప్తారు మా కోచ్. సరే. ఒకటి బాయ్స్ దుకాణం పెన్. ఓ బాబాయ్